తెలంగాణ ఎడ్యుకేషన్ న్యూస్ టీవీక్షలందరూ నమస్కారం. మొదటగా అందరికీ మన తరపున సమయం అడగాని ఇచ్చిన రాష్ట్ర ఉన్నత విద్యామండలి సెక్రటరీ మరియు మాజీ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్, ఇంజనీరింగ్ యొక్క విద్యలో పరిశోధనలో అపార అనుభవం ఉన్న శ్రీరామకృష్ణ గారికి మన ప్రేక్షకులు అందరి తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంజనీరింగ్ కళాశాల బీఈ, బీటెక్, ఫార్మసీ ఈ యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు గాను ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంతో పాటు ఆంధ్రప్రదేశ్లో కూడా వెబ్ ఆప్షన్ తీసుకున్న తరుణంలో వివిధ సందేహాలపై వారు మనకి ఈరోజు సమీక్షించారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు చేసుకుంటాం. సార్ నమస్కారం. సార్ ప్రధానంగా ఇప్పుడు మీ ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో ప్రస్తుతానికి బీఈ, బీటెక్, ఫార్మసీ కోర్సుల్లో మనకి ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ వస్తున్నాయి. వెబ్ ఆప్షన్స్లో ఎలా మనం తల్లిదండ్రులు కానీ విద్యార్థులు కానీ ఎలా మనం ఈ యొక్క వివాహించడం ఎలా మనం చర్చించుకోవాలి సార్, అంటే ఎలాంటి మన టాక్టిక్స్ పాటించాలి? టీఎస్ ఎఫ్సెట్ 2024 యొక్క అడ్మిషన్ ప్రక్రియ కొనసాగుతుంది. ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ 9 ఉంది. సో ఆ కౌన్సిలింగ్లో వివిధ బ్రాంచ్ల యొక్క ఆప్షన్స్ను పెట్టాల్సి ఉంది. సో నిన్ననే మన గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కూడా కొన్ని సీట్లు శాంక్షన్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సందర్భంలో మీరు జాగ్రత్తగా మళ్ళొకసారి ఏ కాలేజీలలో కన్వర్షన్ కానీ ఎక్స్ట్రా ఇంటేక్ కానీ ఉంటే మళ్ళొక్కసారి విజిట్ చేసి ఆప్షన్స్ పెట్టుకోవాలని మనవి చేస్తున్నాను. తర్వాత ఈ వెబ్ ఆప్షన్స్ అనేటివి మీరు సాధ్యమైనంత వరకు ఎక్కువ పెట్టుకోవాలి. ఎందుకంటే మీ ర్యాంకు ప్రకారం లాస్ట్ ఇయర్లో ఏ కళాశాలలో ఏ బ్రాంచ్ వచ్చిందనేది మీకు ఎక్సెల్ షీట్లో తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ వెబ్సైటు మరియు ఎంసెట్ అడ్మిషన్స్ వెబ్సైట్లో కూడా పొందుపరిచి ఉంది. మీరు ఒకసారి వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే ముందు ఒక ఎక్సర్సైజ్ చేయాలి. అదేమంటే మీ ర్యాంక్ ప్రకారము, మీ కేటగిరీ ప్రకారము ఏ కళాశాలలో గత సంవత్సరం సీటు వస్తుందో అదొక పేపర్ మీద రాసుకోండి. సో మీ ర్యాంక్ కంటే మీ ర్యాంకు ప్రకారం రాని కాలేజీలు కూడా రాసుకోండి. ఎందుకంటే మీరు ఒక పర్టికులర్ కాలేజీలో సీట్ కావాలనుకున్నప్పుడు లాస్ట్ ఇయర్ ర్యాంక్ ప్రకారం నేరోలో ఒక 1000, 1500, 2000 మిస్ అవుతుంది అనుకోండి. అయినప్పటికీ కూడా ఆ కళాశాలలో స్టాండర్డ్ కళాశాలలో మీరు తప్పకుండా ఆప్షన్స్ పెట్టుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఉస్మానియా యూనివర్సిటీ జేఎన్టీయూలో ఐటీ బ్రాంచెస్తో పాటు కోర్ బ్రాంచెస్ కూడా ఉంటాయి. సో ఇక్కడ మీరు కేవలము కంప్యూటర్ సైన్స్ గురించే రిమోట్ కాలేజీ లేకపోతే కొత్తగా పెట్టిన కాలేజీలు కానీ కంప్యూటర్ సైన్స్ గురించి మీరు ఆప్షన్ పెట్టకుండా కేవలం దాన్నే పరిగణనలు తీసుకోకుండా రిప్యుటేషన్, ఒక ఇన్స్టిట్యూషన్ యొక్క రిప్యుటేషను, ఫ్యాకల్టీ, ఎంప్లాయ్మెంటు, తర్వాత ఆ కాలేజ్ యొక్క న్యాక్ అక్రిడేషను, ఎన్బిఏ అక్రిడేషను, తర్వాత మౌలిక వసతులు ఉన్నాయా లేవా అని ఒకసారి చూసుకొని ఆ కాలేజ్ యొక్క ఆప్షన్స్ పెట్టుకుంటే మంచిది. తర్వాత ఈ వెబ్ ఆప్షన్స్లో మీరు జాగ్రత్త పడాల్సింది ఏంటంటే మీరు సబ్మిట్ చేసే ముందు ఒకసారి పేపర్ మీద లేకపోతే ఒక ప్రింట్అవుట్ తీసేసి చూసుకోవాలి మీరు కరెక్ట్గా పెడుతున్నా లేదా. చాలామంది ఏంటంటే ర్యాంకు నాకు బాగా వచ్చింది, నేను తక్కువ ఆప్షన్స్ పెట్టుకుంటా అనుకొని కొన్నే పెడతారు. కొన్నే పెట్టినప్పుడు ఏంటంటే వాళ్ళ లాస్ట్ ఇయర్కి ఇప్పటికీ చాలా వ్యత్యాసం ఉండొచ్చు, కాంపిటీషన్ ఎక్కువ ఉండొచ్చు. కాబట్టి లాస్ట్ ఇయర్ వచ్చినప్పటికి కూడా ఈ సంవత్సరం ఆ పర్టికులర్ కాలేజీలో ఆ ర్యాంక్ ప్రకారం ఆ బ్రాంచ్ రాకపోవచ్చు. సో అలాంటప్పుడు మీరు జాగ్రత్త పడాల్సింది ఏంటంటే ఎక్కువ ఆప్షన్స్ మీకు అన్లిమిటెడ్ ఉన్నాయి కాబట్టి ఎన్నెన్ని ఆప్షన్స్ పెట్టుకోవాలి కాబట్టి తప్పకుండా ఎక్కువ ఆప్షన్స్ పెట్టుకొని మీ ఈ కళాశాలలో పెట్టేసి సబ్మిట్ చేసే ముందు ఒకసారి రివ్యూ చేసుకోవాలి. ఇప్పుడు ర్యాంకుల ఆధారంగా సార్ విద్యార్థులు ఎలా ఎంపిక చేసుకోవాలి సార్? వచ్చిన ర్యాంకు ఆధారంగా ఎలాంటి కళాశాలని ఎలాంటి బ్రాంచ్లని వాళ్ళు చేసుకోవడం మంచిగా ఉంటుంది సార్? సో
ఇప్పుడు ఏ ర్యాంకు, ఏ కాలేజీ, తర్వాత మన ఏ బ్రాంచ్, కాలేజీ ర్యాంక్. సో ఇవి ర్యాంక్, ఏ ర్యాంకుకు ఏ కాలేజీలో, ఏ బ్రాంచ్లో, ఏ కేటగిరీకి, గర్ల్, బాయ్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ, ఈడబ్ల్యూఎస్, ఇట్లా ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ పొందుపరిచి ఉంది. కాబట్టి వాళ్ళ ర్యాంక్ ప్రకారము ఆటోమేటిక్గా వాళ్ళ చాయిస్ ప్రకారం వెబ్ బేస్డ్ కాబట్టి ఆటోమేటిక్గా అలాట్మెంట్ వచ్చేస్తుంది. అలాట్మెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే, సో మన వెబ్సైట్నే వాళ్ళు ఒక కాన్సెంట్ ఇవ్వాలి, ఒక అగ్రీ చేసుకోవాలి. అంటే ఒక టిక్ పెట్టుకుంటే వాళ్ళకి ఆటోమేటిక్గా సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ కూడా పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉంది. సెకండ్ ఫేజ్ తర్వాత వాళ్ళు మళ్ళీ అలాట్మెంట్ అయిన తర్వాత వాళ్ళు ఆయా కాలేజీలో వెళ్ళి రిపోర్టింగ్ చేయాల్సి వస్తుంది. రిపోర్టింగ్ చేసేటప్పుడు ఒరిజినల్ టీసీతో పాటు జిరాక్స్ కాపీలు, ప్రీవియస్ 10th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ దాకా జిరాక్స్ కాపీలు ఆ ప్రిన్సిపాల్ ఆఫీస్లో ఇచ్చేసి రిపోర్టింగ్ చేయాల్సి వస్తుంది. సార్, ఇప్పుడు ఇంజనీరింగ్ కళాశాలలో ఏ ప్రతిపాదన సీట్లు కేటాయిస్తారు సార్ విద్యార్థులకి? సో రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఉంటుంది. సో రూల్ ఆఫ్ రిజర్వేషను, ర్యాంక్ అందరికీ ఇప్పుడు ర్యాంక్ని ఎట్లాగూ కేటగిరైజ్ ర్యాంకు అండ్ ఓవరాల్ ర్యాంకు అట్లా ఏముండదు కాబట్టి, సో ఆ ర్యాంకు ఆ కేటగిరీ బాయ్, గర్ల్ అంటే యాజ్ పర్ ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ జియో ప్రకారం ఎవరికి కేటాయించిన సీట్లు వాళ్లకు ఓపెన్ కేటగిరీలో ఫస్ట్ చూస్తారు. ఒకవేళ ఓపెన్ కేటగిరీలో రాకపోతే వాళ్ళ యొక్క రిజర్వేషన్ కేటగిరీలో చూస్తారు. సో అలాంటప్పుడు అసలు వాళ్ళ పర్సంటేజ్ ఆఫ్ రిజర్వేషన్స్ పాటించి, వాళ్ళ యొక్క రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించి సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సీటు ఉస్మానియా యూనివర్సిటీలో ఒక కేటగిరీలో రాలేదనుకోండి, నెక్స్ట్ పెట్టిన ఆప్షన్స్కి వేరే కాలేజీకు ఆటోమేటిక్గా ఈ సెర్చ్ చేసేసి ఆటోమేటిక్గా మన కంప్యూటరే సీట్ను అలాట్ చేస్తుంది. ఇంజనీరింగ్ విద్యార్థులకి ఎలాంటి నైపుణ్యం గల కళాశాలలు ఎంచుకునేటప్పుడు వాళ్ళకి ఎలాంటి నైపుణ్యాలు ఉండాలి సార్? అదనపు కోర్సుల ఎంపికలో వాళ్ళకి ఎలాంటి సూచనలు సలహా ఇస్తారు మీరు? సో ఇంజనీరింగ్ కాలేజీలు ఎంచుకునేటప్పుడు ఫస్ట్ వాళ్ళ ఆ కాలేజీ యొక్క స్థితిగతులు తప్పకుండా తెలుసుకోవాలి. ఆ కాలేజీ ఎప్పుడు స్థాపించారు, ఫ్యాకల్టీ ఎలా ఉన్నది, తర్వాత ప్లేస్మెంట్స్ ఉన్నాయా లేవా, వాళ్ళు ఆఫర్ చేసే కోర్సులకి NBA అక్రిడేషన్ ఉందా, తర్వాత NAAC అక్రిడేషన్ ఉందా, మరి ఇది అటానమస్ కాలేజా, నాన్ అటానమస్ కాలేజా, యూనివర్సిటీ కాలేజా, క్యాంపస్ కాలేజా, ఇవన్నీ క్షుణ్ణంగా పరిశీలించుకోవాలి. అట్లనే హాస్టల్ ఫెసిలిటీ ఉందా లేదా. కొంతమంది గ్రామీణ విద్యార్థులు కూడా హాస్టల్ ఫెసిలిటీ కోసం చూస్తారు, ఓసారి ప్రైవేట్ హాస్టల్లో ఉండాల్సి వస్తుంది. సో అలాంటప్పుడు ఇవన్నీ పరిగణన తీసుకొని వాళ్ళ యొక్క వెసులుబాటు, వాళ్ళ యొక్క వసతులను బట్టి వాళ్ళ బ్రాంచ్, కాలేజీ ఎన్నుకోవాల్సి వస్తుంది. ఒకవేళ వెబ్ ఆప్షన్ తీసుకునేటప్పుడు సార్ కొన్ని సాంకేతిక సమస్యలు ఏమైనా తలెత్తడం కానీ, విద్యార్థులు స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ అప్పుడు ఏం చేయాలి సార్? ఒకవేళ అలాంటి తప్పిదాలు జరిగినప్పుడు? అలాంటి ఏం లేదండి. హెల్ప్ లైన్ నంబర్స్ కూడా వెబ్సైట్లో పొందుపరిచారు. ఆప్షన్స్ పెట్టేటప్పుడు ఏమైనా ఓటీపీ రాకపోవడం కానీ, రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఓటీపీ రాకపోవడం కానీ ఉంటే ఒక 1 hour అటు ఇటు అయినా కూడా మొత్తానికి సర్వర్ పనులు ఉన్నా కూడా సాల్వ్ చేయడానికి హెల్ప్ లైన్ నంబర్స్ ఆల్రెడీ వెబ్సైట్లో పొందుపరిచారు. మీ ఉన్నత విద్యమండలి ఆధ్వర్యంలో హెల్ప్ లైన్స్ సార్. మీరు చివరిగా ఇంకా విద్యార్థులకు కానీ, విద్యార్థి తల్లిదండ్రులకు కానీ ఈ యొక్క వెబ్ ఆప్షన్స్ మొదటి విడత వెబ్ ఆప్షన్స్ ముగిస్తున్న తరుణంలో ఏం సలహాలు ఇస్తారు సార్? రెండో విడత వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతారు? మళ్ళీ రెండో విడత ఆల్రెడీ మేము ఇచ్చే ఉన్నాము. అంటే ఇప్పుడు 2 రోజులు పెంచినాం. ఎందుకంటే మొదటి విడత పెంచారా? మొదటి విడత మన 15 వరకు ఉండే 17 దాకా చేశాము. సో కొన్ని కళాశాలలో సీట్లు అడ్జస్ట్మెంట్ మర్జర్ ఉన్నాయి కాబట్టి వాటికి గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది నిన్ననే. సో వాటిని కూడా పొందుపరిచాము. దానివల్ల 2 రోజులు ఎక్స్ట్రా ఇవ్వడం జరిగింది. ఇది ఇవాళతో ముగుస్తుంది. సో నెక్స్ట్ ఫేజు ఏమైనా కొన్ని కొత్త కాలేజీలు యాడ్ అయినా లేకపోతే కొత్త బ్రాంచ్లు యాడ్ అయినా సో వాటిని యొక్క దృష్టిలో పెట్టుకొని సో వాళ్ళకు అనుకూలంగా వాళ్ళకి ఇష్టమైన బ్రాంచ్లు ఎన్నుకోవడానికి క్షుణ్ణంగా మొత్తం ఆల్ కాలేజ్ చూడాలి. తర్వాత వెబ్సైట్లో కొన్ని బ్రాంచెస్ యొక్క అబ్రివేషన్స్ వాడతారు. మెకానికల్ అంటే MECO, MEDO అట్లా. సో MEC అంటే ఏంది, టెక్స్టైల్ అంటే ఏంది, అంటే ఫుల్
ఫామ్ ఉండకుండా సో అబ్రివేషన్ వాడతారు కదా, ఆ అబ్రివేషన్ యొక్క ఫుల్ ఫామ్ ఏదో కింద కూడా ఉంటుంది. దాన్ని హెల్ప్ తోటి తెలుసుకొని ఏ బ్రాంచ్ పెడుతున్నాం అనేది మనం కాన్షియస్గా ఉండాలి. సో కాన్షియస్గా ఉండి ఆ బ్రాంచ్ని, ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ సైన్సే కావాలనుకోండి, కంప్యూటర్ సైన్స్ స్టార్టింగ్ విత్ JNTU, ఉస్మానియా టాప్ టు బాటమ్ పెట్టుకురావాలి. అట్లనే ఇష్టమైన మెకానికల్ అనుకోండి, మెకానికల్ రాని కాలేజీని ఫస్ట్ పెట్టాలి. సో టాప్ టు బాటమ్ అట్లా పెట్టుకుంటూ, సపోజ్ మెకానికలే కావాలి ఇంక ఇదేద్దు అన్నప్పుడు మెకానికల్ ఉస్మానియా, మెకానికల్ JNTU, మెకానికల్ ఇట్లా టాప్ ప్రైవేట్ కాలేజీలలో పెట్టుకోవాలి. పెట్టుకున్నప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా అదే ఐటరేషన్ చేసేసి ఆయన ర్యాంక్ ప్రకారం సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. అడగగానే సమయం ఇచ్చి వివిధ అంశాలపైన ఎంతో ఓపికగా మన విద్యార్థులకు, ఇంజనీరింగ్ విద్యార్థుల కోసం మీరు ఇచ్చిన సలహాలు, సూచనలు ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటూ థ్యాంక్ యూ సార్. నమస్కారం.